హాయ్ దేర్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నా పేరు వచ్చేసేటప్పటికి సాయి తేజారెడ్డి. వెల్కమ్ టు లిడియో ఆన్ క్యాంపస్. టుడే ఈ రోజు అయితే మనం ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే ముందుకు వచ్చాం. అదే అండి, ఇయర్లీ క్యాలెండర్ ఉంటుంది కదా. ఆల్రెడీ నాకు తెలుసు, ఇంకా లైక్ 3 మంత్స్ ఎంతో ఉంది, 3 or 4 months ఉంది. లైక్ సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, యా 3 months ఉంది. ఈ మంత్తో లెక్కేసుకోకపోతే ఉందో దాని గురించి అయితే ఒకసారి మాట్లాడుకుందాం. ఈ రోజు వచ్చేసేటప్పటికి ఏకంగా ఒక 12 జాబ్ ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి. లైక్ అంటే ఇప్పుడు కాదండి, ఇది ఎప్పుడైనా పడచ్చు. పడిన వెంటనే నేను మా టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేస్తాను. ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఆల్సో ఆన్ క్యాంపస్ ఆగస్ట్ సెప్టెంబర్లో అవుతాయి, అంటే ఈ మంత్లో అవుతాయి అనుకుంటా. యా, ఈ మంత్లోనే అవుతుంది. అండ్ ఆల్సో ఫిబ్రవరి, మార్చ్ 2025 వరకు కూడా ఉంటుంది. కెరీర్ పేజ్ కావాలి అనుకుంటే ఒకసారి దీన్ని ప్రెస్ చేయండి, మీకు ఎంటైర్ ద కెరీర్ పేజ్లోకి వెళ్తారు. ఆ తర్వాత ఇదిగో ఇలాగే, యా, ఇలా వెళ్తారు. ఒకసారి దీంట్లో లాగిన్ కొడితే సరిపోద్ది. లాగిన్ అవ్వండి ఒక్కసారి మీరు. హియర్ వాట్ వీ డూ. అండ్ ఆల్సో దీంట్లో కూడా TCS have providing a lots of free courses which is about 2 to 4 weeks up to ఆ కోర్స్ డ్యూరేషన్ వచ్చేసేటప్పటికి 4 weeks or 2 weeks or ఈవెన్ 6 hours కూడా ఉంటుంది. అండ్ సర్టిఫికేషన్ ఎవరికైతే మెయిన్గా కావాలనుకుంటున్నారో వాళ్ళైతే చేయొచ్చు ఇది, ఎందుకంటే అది చేసినా చేయకపోయినా సర్టిఫికేషన్ అయితే వస్తుంది. సో ఎవరైతే కావాలనుకుంటున్నారో ఒకసారి వెళ్ళి చూడొచ్చు. ఓకే, లేటర్ కమింగ్ అప్ ఆన్ టు ద ఆస్పెక్ట్, యా, మీకు స్క్రీన్ విజిబిలిటీగానే ఉంది కదా. వెయిట్, లెట్ మీ సీ ఇట్. యా, స్క్రీన్ అయితే విజిబుల్గానే ఉంది. ఓకే, లేటర్ కమింగ్ అప్ ఆన్ టు ద వెయిట్, ఎక్కడికి వెళ్ళిపోయాను. ఇన్ఫోసిస్ అండి, లైక్ ఫిబ్రవరి ఇదంతా వద్దు. ఇన్ఫిటిక్యూ ఇదేమో Jan 2024. వాట్ ద సారీ, ఐ హ్యావ్ మిస్టేకెన్. అండ్ ఆల్సో ఇదైతే అయిపోయింది ఆల్రెడీ. లేటర్ కమింగ్ అప్ టు ద టెక్ విచ్ ఈస్ అబౌట్ ఇన్ ద మిడ్ 2025. ఇది కూడా అయిపోయింది. క్యాబ్ జెమినై ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ ఈ నెలలో అయిపోతుందంట మరి. ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, ఆగస్ట్ ఇది కూడా అయిపోయింది. ఆఫ్టర్ కమింగ్ టు ద ఆగస్ట్ 2025 అండ్ ఇట్ ఈస్ ఆల్సో హ్యావింగ్ గోయింగ్ టు బి సెప్టెంబర్ 2024. ఎసెన్షియల్లీ ఈ 2024 ఈ సెప్టెంబర్ 2025న చేసే అవకాశాలు అయితే చాలా కనపడుతున్నాయంట. ఒక్కసారి కనుక మీరు చూసుకుంటే అది నోటిఫికేషన్ అయితే ఇచ్చే అవకాశాలు చాలా ఎక్కువ కనపడుతున్నాయి. లేటర్ కమింగ్ 2 months కూడా వాళ్ళు గ్యాప్ ఇచ్చారు, ఎందుకో తెలియదు. అండ్ కమింగ్ అప్ టు ద విప్రో, నో, దీంట్లో అయితే సెప్టెంబర్ ఇది ఉంది. కాగ్నిజెంట్లో పడే అవకాశం ఉంది. అలానే డిసెంబర్ 2025. ఇప్పుడు ఎవరైతే డిసెంబర్కి వాళ్ళ కెరీర్ అవుతుంది, ఇంకా థర్డ్ ఇయర్ మేబీ థర్డ్ ఇయర్ అయిపోతుందో అది ఇంజనీరింగ్, వాళ్ళైతే ఒకసారి చూడాలి ఇది. అండ్ ఆల్సో డెలాయిట్, లైక్ ఎలా అంటే ఇప్పుడు ఇది లేదు, అయిపోయా. ఇదిగో ఆఫ్ క్యాంపస్ మాత్రం నవంబర్ 2025. లైక్ ఎలా అంటే యూ హ్యావ్ టు go through the company first. Actually you have to submit in the offline, sorry, online. After submitting it in online you have to go to the offline. Yeah, hiring campus dates October 2025. మరి ఇప్పుడు వరకు అయితే ఇంకా నోటిఫికేషన్ రాలేదు. Okay, let us see if they are giving any notifications or something. And coming up into the LT Mindtree, okay, ఇట్ ఈస్ ఫర్ సెప్టెంబర్ ఈ నెలే. అండ్ ఆల్సో ఆఫ్ క్యాంపస్ అయితే నవంబర్ 2025 వరకు ఉంటుంది. అండ్ ఆల్సో ఐబిఎం ఇదేమో వచ్చేసేటప్పటికి సెప్టెంబర్ 2025 క్వార్టర్లీ ఆఫ్ క్యాంపస్ అంట త్రూ అవుట్ 2025. ప్రతి క్వార్టర్లీ, లైక్ ఎలా అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, అలా 4 monthsకి ఒకసారి పెడతారంట ఐబిఎం. అండ్ కమింగ్ టు ద హెక్సావేర్లో అయితే మనకు October 2025. మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఆర్ అప్ టు ద October, which is I don't know. If you have any thoughts on this, please comment me on the comment section. And also I am keep trying to learn new things, and also I want to learn the communicate to you, because I want to do something different, because I have chosen this whole reason for that. మీకు అర్థం కాకపోవచ్చు, నాకు అలా అర్థం కాలేదు. సరే, ఏముందలే కానీ హెక్సావేర్లో అయితే ఆఫ్ క్యాంపస్లో October 2025లో జరుగుతుంది. అలానే ఆన్ క్యాంపస్ అయితే అయిపోయాయి అబ్బా, 2025లోనే అయిపోయాయి.
అండ్ ఆల్సో హూఎవర్ స్టేయింగ్ అండ్ హూఎవర్ ఐటీలో మీకు గ్రోత్ ఎక్కువ కనపడుద్ది కంపారేటివ్లీ నాన్ ఐటీ కంట. ఉన్నాయి కొన్ని జాబ్స్ ఉన్నాయి, లైక్ ఎలా అంటే బ్యాంక్ మేనేజర్ ఇలాగా. ఈ సైడ్ అయితే వెళ్ళొచ్చు, తప్పలేదు. కాకపోతే అప్ ఆన్ టు ద లైక్ సేల్స్ రీప్రజెంటేటివ్, ఎగ్జిక్యూటివ్ ఇలా దాంట్లో అంత గ్రోత్ లేదనిపిస్తుంది నాకైతే. మరి మా థాట్ మీద ఏమైనా కనుక ఒకవేళ నేను తప్పు అనుకుంటుంటే ప్లీజ్ కరెక్ట్ మీ ఆన్ దట్. ఎందుకంటే ఎప్పుడైతే నేను తప్పు చెప్తున్నానో ఒకసారి దాన్ని కనుక మీరు కరెక్ట్ చేస్తే నేను నెక్స్ట్ టైం అలాంటి తప్పు చేయకుండా ఉంటాను అని నాకు తెలుసు. ఖచ్చితంగా చేయను. ఓకే, సరే అయితే మరి ఉంటాను. బాయ్. I hope this video would be informative and helpful to you all, and